కర్మ సన్యాస పూర్వమగు ఉమ్, జ్ఞానయోగము ఉమ్, కర్మయోగము వేరు వేరని, ఆ, అంటే వేరు వేరు ఫలములు కలవని ఉమ్, అవివేకులు పలుకుదురే కాని ఉమ్. వివేకులు కాదు. కర్మయోగం చేస్తూ చేస్తూ రాగా ఇది మోక్షం ఇస్తుంది అన్నాడు కదా. ఈ కర్మయోగుల మోక్షం ఎలాగుంటదంటే ఇప్పుడు చెప్పింది క్రమముక్తి. ఈ జ్ఞానయోగులకి ముక్తున్న చూసారు సజ్జోముక్తి, రెండు ఉన్నాయి. మరి అంటే ఎప్పటికైనా మోక్షం ఇస్తుంది, కానీ ఇది క్రమముక్తి, క్రమంగా ఇస్తుంది. ఇప్పుడు ఆత్మజ్ఞానం వల్ల ఇచ్చే ఫలితం సజ్జోముక్తి. సజ్జో అంటే తక్షణం. మరి ఇప్పుడు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు పని చేస్తారు, 1,00,000 వచ్చేస్తాయి నెలకి. ఒక్కొక్కళ్ళు నెల పని చేస్తారు, ఎంతో 10,000 9,000 ఎంతో వస్తాయి. వాళ్ళ యొక్క కర్మను బట్టే కదా, వాళ్ళ జ్ఞానాన్ని బట్టే కదా ఫలితాలు వచ్చాయి. ఫలితాలు వచ్చాయి. అలాగే ఇక్కడ కర్మయోగం ద్వారా అందరూ జ్ఞానానికి సరిపోరు, ఆత్మవిచారానికి అందరూ సరిపోతారా? అందరు సరిపోరు. మరి అందరూ సరిపోరు, అధికారులు కారు. నెమ్మదిగా సాధన చేస్తూ ఒక్కో మెట్టు వచ్చిన తర్వాత ఈ ఆత్మజ్ఞానం. ఇదిగో మనకి ఎన్ని సంవత్సరాలు అయింది అంటారు ఇప్పుడు? ఇప్పుడు ఒక్కొక్కరికి మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటారు? నాకు 57 ఎంత వచ్చినాయి. ఇదిగో ఈ మధ్య వచ్చింది ఆత్మజ్ఞానం. మిగతా సంవత్సరాలన్నీ అందరూ చేసే, మిగతా వాళ్ళు చేసేలాగే మనం కూడా చేసాం కదా ఫస్ట్. నెమ్మదిగా ఈ గురువుల ద్వారా, ఈ శాస్త్రాలు చదవడం ద్వారా, అధ్యయనం ద్వారా, శ్రవణం ద్వారా, వినడం ద్వారా నెమ్మదిగా తత్వాన్ని తెలుసుకుంటున్నాం. అలాగే జ్ఞానం వచ్చే కొద్ది ప్రతి ఒక్కళ్ళు కూడా వాస్తవాన్ని, సత్యాన్ని గ్రహిస్తారు. వాళ్ళకి కాస్ట్లీయే కావాలంతా. ఏమ్మా, అంతా కాస్ట్లీ, ఎక్కువే కావాలి కానీ తక్కువది ఎవరు ఆశించరు. అంతేత వాస్తవాన్ని, యథార్థాన్ని కావాలనుకుంటారు, కోరుకుంటారు. అవాస్తవాన్ని, యథార్థం కాందాన్ని ఎవ్వరూ కోరుకోరు. అది ఆ తిథి ఎప్పుడు వస్తుంది? ఒక్కొక్కరికి ముందు మేలుకుంటారు, ఒక్కొక్కరి తర్వాత వెనకాల. అందరూ ఆ తిథిలోకి రావాల్సింది. ఎప్పటికైనా వచ్చిన తర్వాతే సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది. జ్ఞానం ఉంటేనే వాళ్ళకి శాంతి ఉంటుంది. జ్ఞానం లబ్ధ పరాం శాంతి. జ్ఞానం వస్తే గాని పరమైనటువంటి శాంతి లభించదని చెప్పాడు. అంటే పరం శాంతి అంటే ఏంటి? ఇప్పుడు శాంతి ఉంది కదండి అంటే విషయాల ద్వారా ఉండే శాంతి ఉంటుంది. డబ్బు లేనివాడికి డబ్బు రాగానే శాంతి, అమ్మయ్య ఎప్పుడు నుంచో సూత్రం సంపాదించాలని ఇప్పుడు వచ్చింది అని శాంతిగా అనుకుంటారు. అలాగే కదమ్మా, పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలిగితే అమ్మయ్య అనుకున్నది ఇప్పుడు వచ్చి శాంతిగా ఉన్నది, నాకు ప్రశాంతంగా ఉంది అంటారు. అసలు శాంతి ఇయ్యా, అది కాదు. ఆ జ్ఞానం లబ్ధా పరాం శాంతి. అందుకనే పరా అని పెడతాడు మీకు. శాంతి వేరు, పరాశాంతి వేరు. అంటే శాంతి అనేటువంటిది తనకి ఇష్టమైనటువంటి పదార్థాలు దర్శనం అయిన తర్వాత కలిగే ఆనందం ఏదైతే ఉన్నది అది శాంతి అనుకుంటారు కొంతమంది. ఏమ్మా, వెంటనే దూరం అయిపోతే అశాంతికి గురవుతారు. మరి ఇప్పుడు ఆత్మజ్ఞానం ద్వారా కలిగే శాంతి అలాంటిదా? అలాంటిది కాదు, అది శాశ్వతంగా ఉంటది. అది శాశ్వతమైనటువంటి శాంతి. అందుకనే జ్ఞానం లబ్ధ పరాం శాంతి. ఇది జ్ఞానం ద్వారా కలిగేటువంటి శాంతి ఉంది చూసావు, అదే స్థిరమైనటువంటి శాంతి, అదే వాస్తవమైనటువంటి శాంతి. విషయ శాంతి శాంతి కాదు, మళ్ళీ దాంట్లో అశాంతితో కూడుకున్నటువంటి శాంతి అది. ఈ ఆత్మజ్ఞానం ద్వారా కలిగేటువంటి శాంతి శాశ్వత శాంతి, స్థిరమైనటువంటి శాంతి, పరాశాంతి. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా అనుష్ఠించినచో రెండింటి యొక్క ఫలమును, అంటే మోక్షమును మనుజుడు పొందుచున్నాడు. కర్మయోగులు త్వరగా క్రమముక్తి వస్తుంది వాళ్ళకి. క్రమముక్తి. ఇప్పుడు ఆత్మజ్ఞానం కలిగితే సజ్జోముక్తి వస్తుంది. అంటే మరి 2 యోగాలే కదా ఉన్నాయి చెప్పాడు పరమాత్ముడు. ఒకటి కర్మయోగం, యోగులకేమో కర్మయోగము ఏంటమ్మా, ఈ జ్ఞానులకి సాంఖ్యయోగము అంటే జ్ఞానయోగము. ఆత్మజ్ఞానం, ఈ ఆత్మజ్ఞానులకి సజ్జోముక్తి వస్తుంది. అంటే జీవించి ఉండగానే జీవన్ముక్తులు. సజ్జో అనగా తక్షణము అని అర్థం. మరి కర్మయోగం అలాక క్రమముక్తి. ఆ క్రమముక్తి చెప్పమంటే చెప్తాను, మరి ఎప్పుడో చెప్పమంటారా? ఈ యొక్క నిష్కాములు, సకాములు అని ఇద్దరున్నారు. సకాములు అంటే కామ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు, దానాలు, యజ్ఞాలు, పూజలు, వ్రతాలు చేసి ఏదో కోరుకుంటారు, ఏదో పొందాలని చేస్తారు. ఫలితాన్ని ఆశించి, అది స్వర్గంలోనో స్వర్గ సుఖాలో, లేకపోతే ఇహంలో సుఖాల గురించో, ఇహపర సుఖాలు రెండింటి గురించి ఒక వ్రతాలు అవి చేస్తా ఉంటారన్నమాట నిష్టగా. అది సకాములు అంటారన్నమాట. ఈ సకాములు కామ్యంతో ఆశించి, ఫలాన్ని ఆశించి చేస్తారన్నమాట. వీళ్ళు చంద్రలోకి వెళ్తారన్నమాట. చంద్రలోకి వెళ్ళి, అది పితృయానం అంటారన్నమాట. చంద్రలోకం అంటే పితృయానం.
ఉమ్, దేవయానం పితృయానం అని రెండు మార్గాలు ఉన్నాయమ్మ శాస్త్రంలో. ఓకే. అర్థమవుతుందా? ఆ, పితృయానము, దేవయానం. ఈ పితృయానము కామ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు దానాలు, వ్రతాలు, పూజలు ఇవన్నీ చేస్తారు కదా, యజ్ఞాలు, క్రతువులు ఇవన్నీ ఆ, చేస్తారు కదా. వీళ్ళందరూ చంద్రలోకి వెళ్ళి అక్కడ ఈ భోగాలన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తారు, మళ్ళీ పుడతారు. ఉమ్, వీళ్ళకి ముక్తి గురించి చెప్పలేదు, ఆ, వీళ్ళకి మళ్ళా చెప్పలేదు. ఇప్పుడు ముక్తి గురించి ఎవరికి చెప్పారు? మీరు బాగా వినాలి. ఉమ్, ఎవరికి చెప్పారు ముక్తి జ్ఞానులకు, కాదు, కర్మ కర్మయోగులకు జ్ఞానులకు కూడా, ఇద్దరికి చెప్పాడు. ఉమ్, కర్మయోగులకు వస్తుంది అంటే కర్మయోగులకి ఇంకా జ్ఞానం రాలేదు. ఉమ్, సాధకులకు వాళ్ళు అంటే ఉపాసన చేస్తున్నారు వాళ్ళు. కర్మయోగులు అంటే ఒకళ్ళేమో ఉపాసన చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు. ఆ ఉపాసనలు చేస్తే ఈ ఉపాసన చేసేటువంటి వాళ్ళు, దేవత ఉపాసన చేసేటువంటి వాళ్ళు సూర్య మార్గం ద్వారా బ్రహ్మలోకానికి వెళతారు. ఉహు, ఈ కామకర్మ చేసేటువంటి వాళ్ళు చంద్రలోకి వెళ్తూ ఉంటారన్నమాట. వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఇక్కడ క్రమముక్తి ఎవరికి చెప్పారు? దేవత ఉపాసన చేస్తారు కదా, వాళ్ళకి చెప్పారు. ఆత్మజ్ఞానులు ఏ లోకానికి వెళ్ళరు, వీళ్ళకి మార్గాలు లేవు. చంద్రలోకం వెళ్ళక్కర్లేదు, బ్రహ్మలోకం వెళ్ళక్కర్లేదు, ఇక్కడే తక్షణం మోక్షాన్ని పొందుతారని చెప్పబడింది శాస్త్రం. అందుకని ఆత్మజ్ఞానం అంత గొప్పది. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఉపాసన చేస్తారు కదా కొంతమంది దేవతలను అయ్యి. అంటే ఆత్మజ్ఞానం లేదు వాళ్ళకి, ఆత్మను వదిలేశారు. ఏదో ఒక దేవతను పట్టుకుని ఉపాసన చేసుకుంటారు. వీళ్ళు సూర్యలోకం ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మకి ఎంత కాలం అయితే ఉన్నదో ఆయుష్, అంతవరకు ఆ లోకంలో ఉండిపోతారు అన్నమాట. ఉండిపోయి ఆయనకి కాలం అయిపోయిన తర్వాత ఆయనతో పాటుగా వీళ్ళు కూడా మోక్షాన్ని పొందుతారు. అది క్రమముక్తి. మరి సజ్జోముక్తి అంటే ఇక్కడ గురువు ద్వారా చక్కగా మీరు జ్ఞానం పొంది ఆత్మజ్ఞానాన్ని ఇక్కడే గ్రహించి వెంటనే మోక్షాన్ని పొందుతారు. వీళ్ళు ఏ లోకానికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్.